దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్పు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. మరి 15వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాము. ప్రభు తను తాను ద్రాక్షవల్లిగా చెప్పుకుంటూ తండ్రి వ్యవసాయకుడని, మరి ఆయనలో నిలిచి ఉండటం ద్వారా, మరి నిలిచి ఉండకపోవటం ద్వారా ఏమేమి మనం ఫలాలు పొందుకుంటాము అనే విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనలో మనము మరి కలిసి ఉండకపోతే ఎలాగున ఎండిపోతాము, ఎలాగున కాల్చివేయబడతాము అనే విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాము. 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును, క్రీస్తులో మనం ఎలా ఉండగలమండి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఓకే, ప్రభు మాటలు మన లోపల నిక్షిప్తం చేసుకుంటున్నాం. మన హృదయం అనే ధననిధిలో మనం నిక్షిప్తం చేసుకుంటున్నాం కదా. ఒక మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి, అందులో ఏం చేస్తాం? డబ్బులు దాచిపెట్టుకుంటాం. డబ్బులు దాచిపెట్టుకొని వాటిని అవసరమైనప్పుడల్లా విత్ డ్రా చేసుకుంటాం. ఒకప్పుడు మరి డబ్బులు కావాలంటే బ్యాంకుకి వెళ్ళి ఆ విత్డ్రాయల్ ఫామ్ రాసిస్తేనే మనకు డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత చెక్స్ ఫెసిలిటీ వచ్చింది. ఆ చెక్స్ ఇస్తే చెక్స్ ప్రకారంగా డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఏటీఎంస్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఆన్లైన్ లో వచ్చినాయి. ఆన్లైన్ వచ్చింది ఇప్పుడు కదా. డబ్బులు తీసుకోవటం చాలా ఈజీ అయిపోయింది. అంటే కనుక ఈ వాక్యము మనలో నిక్షిప్తమైతే ఒక మరి మనం గూగుల్ పేను మరి ఫోన్ పేనో చేసినట్టు చేసి ఒక చిన్న మనం పెట్టుకున్న కోడ్ మరి ఆ ఏదైతే ఉందో ఆ నంబర్ కనుక మనం టైప్ చేసామా, అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది, అమౌంట్ రిట్రీవ్ అయిపోద్ది. ఎలా అది రిట్రీవ్ అవుతుంది? ఆ మాటలు మనలో నిలిచి ఉన్నాయి. అంటే ఆ డబ్బు మనలో, మరి ఆ డబ్బు మన యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉంది గనక వి కుడ్ రిట్రీవ్, దాన్ని మనం బయటికి తీసుకోగలుగుతున్నాం. మన అవసరానికి ఎక్కడైనా పేమెంట్ చేయడానికి వాడుతున్నాం, ఎవరికైనా పంపించడానికి వాడుతున్నాం. అంటే అక్కడ ఉంది కనుక నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, మన లోపల ఆ మాటలు నిలిచి ఉంటే వాటిని బట్టి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. హల్లెలూయా. కానీ నా యందు మీరు ఉండాలి. నా యందు మీరు ఉండటం అంటే మరి ఆయనలో, ఆ ప్రార్థనలో, ఆ సహవాసములో, ఆ వాక్య ధ్యానములో, ఆ వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధములో మనం ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఈ వాక్యాన్ని, లేఖనాలని మనము ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన చిత్తము దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చబడుద్దండి. మనకి చాలా అవిధేయతలు ఉంటాయి. తెలియకుండా నహాలు, గర్వాలు, అతిశయాలు మనల్ని ఏలుతా ఉంటాయి. ఇవి దేవునికి లోబడనలనేవు. దేవుని దీనత్వంలోకి, ఆ దేవుని యొక్క స్వాభావికమైనటువంటి, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ సాత్వికమైన లక్షణాలకు మనం రాకుండా ఇవన్నీ మనల్ని ఏలుతా ఉంటాయి. కనుక ఎప్పుడైతే వాక్యము మన లోపలికి పెనిట్రేట్ అవుతా ఉంటుందో, మనలో ఉన్న ఈ అవలక్షణాలన్నీ కూడా మనము సాధన చేయటానికి వీలవుద్ది. ఏ బలహీనత కూడా ఒక్కసారిగా మనం విడిచిపెట్టలేమండి. పాపాలు విడిచిపెట్టేస్తాం. కానీ మన అంటి పెట్టుకునే అలవాటు ప్రకారం ఉండే కొన్ని బలహీనతలను మనం వెంటనే విడిచిపెట్టలేం. వాటిని మనము చాలా ప్రాక్టీస్ చేయాలి. కసరత్తు చేయగలిగితే గాని కొన్ని అలవాట్ల నుంచి మనం బయటికి రాలేము. ఇది ప్రాక్టికల్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది ప్రాక్టికల్ లైఫ్ కనుక దానిని మనము సాధన, 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 ఇంగ్లీష్ లో కూడా ఒక మాట ఉంది కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఈ యొక్క నిష్ణాతులుగా ఏదైనా ఒక విషయంలో మనం మార్చబడాలంటే పదే 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 దానిని సాధన చేయాలి. క్రీస్తులో కూడా మనము మరి ఆ యొక్క వాక్యపు లోతులోకి వెళ్లే కొద్దీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ప్రభుని మనము రిఫ్లెక్ట్ చేసేవారుగా, రిసెంబుల్ చేసేవారుగా మనము మార్చబడతాం. ఆయన యందుండుట మరి
నా మాటలు మీ యందు మరి ఉండిన ఎడల కదా, దేవుని మాటలు మనలో ఉంటేనండి అవి మనకి ఎంత ఉపయోగపడతాయి కదా, బ్యాంక్ లో డబ్బులు తీసినట్లే ఉపయోగపడతాయి. కానీ ఈ యొక్క వాక్యం అయితే మనకి ఎన్ని విధాల ఉపయోగపడదో కదా. ఈ వాక్యం అనే ఖడ్గం గనక మన చేతిలో ఉండగలిగితే, మరి కీర్తన 149 ఆఖరి వచనంలో రాయబడినట్లుగా, వారి చేతులలో రెండంచుల వాడిగల ఖడ్గమున్నది, తన భక్తులందరికీ అదే ఘనత, ఒక ఘనత కలిగిన కార్యంగా ఆ రెండంచుల వాడి కలిగిన ఖడ్గమైనటువంటి ఆ జీవవాక్యము మన చేతుల్లో ఉన్నది. చేతిలో బైబిల్ రూపంలో ఉన్నది. అది ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మన నోటిలో, మన హృదయంలో ఆ వాక్యము నిక్షిప్తమై అది ఒక ఖడ్గంగా మనలో నుండి వెలువడి వెలువడించబడాలి కదా. ఆయన నోటిలో నుంచి ఆ ఖడ్గము, రెండంచుల వాడిగల ఖడ్గము బయటకు వస్తుందట. అట్టి విధంగా మన నోటిలో నుంచి కూడా ఈ జీవవాక్యము ప్రస్ఫుటంగా వెల్లుబుకాలండి. మన లోపల నుంచి, లోపల ఏదైతే మనం నింపుకున్నామో ఈ వాక్యము కదా. స్తుతులు చెప్తున్నప్పుడు కూడా అనేక మాటలు మనం చెప్తాం. ప్రభు ఎటువంటి గొప్పవాడు, మహిమాన్వితుడు, శక్తిమంతుడు, ప్రభావం గలవాడు, అనేకమైన మాటలు ఆయన గురించి రాయబడిన మాటలు మనం చెప్తాం. ఎలా చెప్తాము? కొన్నిసార్లు ఒకప్పుడు ప్రాక్టీస్ అభ్యాసం లేనప్పుడు చూసి చదివాం. కానీ ఇప్పుడు అవన్నీ మన లోపల నిక్షిప్తమని స్తుతులు చెప్తా ఉంటే మన లోపల నుంచి అవి ప్రవాహంగా బయటకు వచ్చేస్తా ఉంటాయి. హల్లెలూయా. ఆయన నామాలు గాని, లేకుంటే మరి ఆయన గురించిన గొప్ప విషయాలు గాని ఎక్కడ ఉండిపోయినాయి? అవి మన హృదయంలో ఉండిపోయినాయి. వాటిని మనం పలికే కొద్దీ ఒక ప్రవాహంలాగా మనలోంచి బయటకు వస్తున్నాయి. ఒకటి, రెండంచెల వాడిగల ఖడ్గంగా మనలోంచి వస్తా ఉన్నది. అదేం చేస్తది? దుష్టుడైన సాతానుని గుచ్చి వేస్తది. సాతానుడు దేనికి భయపడతాడంటే దేవుని వాక్యానికి భయపడతాడండి. ఆ వాక్యం ఎత్తిపట్టి మనం చెప్పగలిగితే దుష్టుడైన సాతాను దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడంటే ఎలా ఎదిరించగలం? దేవుని వాక్యము ద్వారానే. వాడిని ఎదిరించగలిగితే వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. రెండవదిగా. మూడవది, ఈ వాక్యాన్ని మనం వల్లెవేస్తా అంటే మనలో నింపబడిన నా మాటలు మీ యందు నిలిచి ఉండిన యెడల, ఈ వాక్యము మనలో నింపబడి ఉంటే కనుక ఏమవుద్దంటే మనకి మన సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగుద్దండి. అంటే ఈ వాక్యము ఎక్కడికి వెళుతుంది? ప్రాణము, ఆత్మ మూల్గుల్లోకి వెళ్లి శోధిస్తుంది గనక, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం ఏం చేస్తుంది? మనని మరణంలోకి లీడ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం మనలోకి పెనట్రేట్ అయ్యి ఆ పాపానికి సంబంధించిన హేతుని కట్ ఆఫ్ చేస్తుందో, మనకక్కడ ఆరోగ్యం అవుతుంది. ఆరోగ్యం వస్తుంది. ఆ యొక్క మృత కణాలన్నీ జీవ కణాలుగా మార్చబడుతున్నాయి. మనము ఆరోగ్యవంతుల వరుసకి వెళ్ళగలుగుతున్నాం. అది మూడో ఉపయోగము. నాలుగో ఉపయోగం చూస్తే, ఈ వాక్యము క్లెయిమ్ చేయటం ద్వారా అదొక ఆశీర్వాదంగా మన జీవితాలలో పనిచేస్తుందండి. ఈ వాక్యాన్ని పదే మనం చెప్తా ఉంటుండగా, ఆ పలికిన పలుకుల్లోని శక్తి, లెట్ దేర్ బి లైట్ అని ప్రభు పలికినప్పుడు ఎట్టి విధంగా వెలుగు కలిగిందో మనము కూడా ఆజ్ఞాపిస్తా ఉంటే ఆ కార్యాలు జరుగుతా ఉంటాయండి. ఇది జరుగును గాక, ఇది అవును గాక, ఇలాగున చేయబడును గాక, ఇలాగున మార్చబడును గాక. మన పరిస్థితులను చూస్తూ మనం మాట్లాడుతా ఉంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయండి. ఇది ప్రాక్టికల్స్ మనం చేయాలి. లేకుంటే ఈ భూమి మున్న మీదున్న సమస్తం కూడా ఎవరి చేతిలో ఉంది? దుష్టుడైన సాతాను చేతిలో ఉంది. లోకమంతా కూడా అపవాది వాడు మరి గుప్పిట్లో మరి వాడు బిగించి ఉన్నాడు. వాడి కబంధ హస్తాల నుంచి మనము దాన్ని తిరిగి తీసుకోవాలంటే ఈ రెండంచెల వాడిగల ఖడ్గాన్ని మన హృదయంలో నింపుకున్న వాక్యాన్ని వాడి మీద మనం ఝుళిపించగలగాలి. అంతేకాదు, మనం క్లెయిమ్ చేసినప్పుడు వాటిని పదే మనము వల్లెవేసినప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం నెమరు వేస్తూ ధ్యానిస్తూ పలుకుతుంటామో మన లోపల ఉంటే ప్రయోజనం లేదండి. అయ్యో నాకు చాలా వాక్యం వచ్చండి, నా హృదయం అంతట్లో వాక్యం ఉందంటే పనికి రాదు. ఆ వాక్యాన్ని మనం ఉపయోగించాలి. ఆ వాక్యాన్ని వెలికి తీయాలి. మనం ఆ వాక్యాన్ని వెలికి తీసి మన నోటితో, మన స్వరముతో, మన లోపల ఉన్న శక్తితో మనం పలికినప్పుడు ఆ వాక్యములోని, ఆ రాయబడిన వాక్కులోని శక్తి బయటికి వచ్చినప్పుడు తన కార్యము చేస్తది. మీకు మరి మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల
నా యందు మీరు నిలిచియుండిన ఎడల మీకు ఏమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీకు ఏమి ఇష్టము? మన కుటుంబాలు సమాధానంతో జీవించడం ఇష్టం. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడటం మనకిష్టం. అవునా కాదా? మనము కొరత లేకుండా సమృద్ధితో జీవించాలని మన ఇష్టమైనది. ఇవేనా మన కోరికలు? ఇంకంతకంటే ఎక్కువ ఏమన్నా కోరుకున్నాయా? ఇవి ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే 37వ కీర్తన 4వ అధ్యాయంలో అంటాడు, 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. అంటే మనకున్నటువంటి వాంఛతో కూడిన ఈ అవసరాలతో కూడిన మన జీవితము ఫలభరితంగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు సంతోషించాలి. ఆయన వాక్యమందు మనం సంతోషించాలి కదా! ఆ వాక్యము చదువుతూ, ఆ వాక్యము వింటూ మనం ఆనందించగలగాలి. మరి నేనైతే వాక్యము ఎక్కువ చదవటానికి నాకు సమయం ఉన్నంత వరకు నేను చదివి ధ్యానిస్తాను. ఎక్కువగా మరి వాక్యం వినటానికి ప్రయత్నిస్తాను. మరి నేను చెప్పే వాక్యమన్నా వింటాను, లేకుంటే ఎవరైనా గొప్ప గొప్ప దైవజనులు చెప్పే వాక్యాలను కూడా వినడానికి ప్రయత్నిస్తాను. నాకు మధ్యలో మెళుకువచ్చినప్పుడు కూడా మరి ఆ సమయంలో ఆలోచనలు పరి అసలు పరిపరి విధాల పోతాయి. మధ్యలో మెళుకొస్తే మాత్రం చాలా కష్టమైపోద్దండి. ప్రార్థన చేయగలిగినంత సేపు చేసినా కూడా మన థాట్ ఏరియాని మనం తట్టుకోలేం. కనుక అప్పుడేం చేయాలి? ఏదైనా వాక్యం పెట్టుకొని వినాలి. బైబిల్ రీడింగ్, మరి ఆడియో బైబిల్ ఉంటది. ఆడియో బైబిల్ పెట్టుకొని వినాలి. ఏదో ఒక విధంగా ఆ వాక్యం అనేది మన హృదయంలోకి, మన మనస్సులోకి వెళ్ళేటట్లుగా మనం ప్రయత్నించాలి. యెహోవాను బట్టి సంతోషించము. ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నేను మరలా చెప్పుదును, ఆనందించుడి, మరలా ఆనందించుడి అని చెప్పేసి ఆ యొక్క ఫిలిప్పి 4:4 నుంచి రాయబడిన మాటలను చూస్తే గనక, ప్రభువులో యెహోవాను బట్టి సంతోషించుడి కదా! మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటే, ఎప్పుడు అడగగలమంటే ఆయన వాక్యంతో మనం నింపబడినప్పుడు ఆయనను మనం ఏదైనా అడగగలం. మనకేం అవసరాలు ఉన్నాయండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మరి మీకు ఏం కావాలో మీరు చింతించకండి. అవన్నీ మీకు కావాలని నాకు తెలీను. వాటి గురించి మీరు చింతించకండి. మీ ప్రాణం గురించి గాని, మీ దేహం గురించి గాని ఎందుకు మీరు చింతిస్తారు? మరి వస్త్రం కంటే దేహం గొప్పది గదా! మరి మీ ప్రాణం గొప్పది గదా! అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. ఆకాశ పక్షులు ఎలా మరి ఎదుగుతున్నాయో చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాడిని పోషిస్తున్నాడు. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే ఆయనకు తెలీను. మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడండి. మన హృదయ వాంఛలు తీరుస్తాడు. మన మనోవాంఛ సిద్ధింప చేస్తాడు. ఎప్పుడు జరుగుతుందంటే గనక ఆయనలో మనము జీవించినప్పుడు, ఈ వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు, ఆయనలో మనం నిలిచినప్పుడు, ఆయన మన యందు నిలిచినప్పుడు, ప్రభు ఎక్కడ ఉండగలడండి? మురికున్న చోట ఉంటాడా? అపవిత్రతున్న చోట ప్రభు ఉంటాడా? కదా! కాదు కదా! ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. ఎక్కడుంటాడు ఆయన నివాసం? ఎక్కడ? మరి అతి పరిశుద్ధమైన స్థలములో కదా! ఆవరణం ఉంది. ఆ ఆలయం చూస్తే ఆవరణం ఉంది. పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధమైన స్థలములో ఆ కెరూబులు, సెరూపుల మధ్య ఆయన నివాసము చేస్తా ఉన్నాడు కదా! లోపలెక్కడో కదా! బయట శరీరము, మన లోపల ఉన్నటువంటి అంతరింద్రియాలు, మన లోపల ఉన్నటువంటి ప్రాణానికి మించి ఉన్న ఆత్మలో మరి ఆత్మ స్వరూపుడైన దేవుడు నివాసం చేస్తున్నాడు. ఈ ఆత్మ ఎలా ఉండాలి? మనల్ని మలినము లేనిదిగా, స్వచ్ఛమనేదిగా ఉండాలి. అక్కడ ప్రభువు నివాసము చేస్తాడు. మన ఆత్మలలో ఆయన కొలువై ఉంటాడు. మన హృదయం అనే సింహాసనం మీద ఆయన కొలువై ఉండాలంటే ఈ స్థలము ఎలాగుండాలి? పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, నూతన పరచబడుతున్న విధంగా ఉండాలి. ఆత్మ చేత కడగబడిన వారికి ఇదిగో ఈ పత్రిక నేను రాస్తున్నానని పేతురు భక్తుడు రాస్తాడు. ఆత్మ చేత నడిపించబడుచున్న వారికి ఈ పత్రిక రాస్తున్నానని పౌలు భక్తుడు చెప్తాడు రోమీయులకు రాసిన పత్రికలో. కనుక ఇట్టి విధంగా ఆత్మలో నూతన పరచబడిన వారమై, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమైన వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యం చేస్తా. అంటే
క్రీస్తు ప్రభువే ఆత్మస్వరూపుడుగా నేను మీ యందు నిలిచి ఉండిన ఎడల, మీ నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల, మీరు నా యందున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఈ ఉదయకాలము ప్రభుని మనకిష్టమైన అడగాలంటే ఆయనను మనలో నింపుకోవాలి. ఆయన వాక్యముతో మనము నింపబడాలని ఉదయకాలము మనం నేర్చుకుంటున్నాము. ఆయనకి ఏది ఇష్టం, మనకి ఇష్టమైన ఏమున్నాయండి? అంత మరి విపరీతమైన మనకేమి లేవు. అనుదిన అవసరాలు, మన కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క భవిష్యత్తు, అంతే కదా! అందరం కూడా రక్షింపబడి పరలోక రాజ్యం నిత్య మహిమకి వెళ్ళిపోవటమే కదా! అంతే కదా! మనం కోరుకునేది కదా! మరి మనం మొదటి యోహాను మరి 5:14, 15లో కూడా అదే రాయబడి ఉంటది. ఆయన చిత్తానుసారంగా మీరేమి అడిగినను ఆయన మీ మనవి ఆలకించును. హల్లెలూయా! కదా! ఆయన చిత్తానుసారమైన విషయాలు ఏమున్నాయి? ఇదే కదా! రక్షింపబడటం, దేవునిలో ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవునిలో జీవించుట, కన్ను మూసిన తర్వాత దేవుని యొద్దకు వెళ్ళుట, జీవిత కాలంలో జీవించినంత కాలం కొరత లేకుండా నెమ్మదైన జీవితం, శాంతి సమాధానాలతో జీవించుట. ఇంతేనా క్రైస్తవులు కోరుకునేది? ఇంతకు మించి కోరుకుంటే వాళ్ళు క్రైస్తవులు కారండి. గొంతెమ్మ కోరికలు కోరితే మాత్రం వాళ్ళు క్రైస్తవులు కారు. ఆస్తులు, అంతస్తుల కొరకు, ఐశ్వర్యం కొరకు ప్రయాసపడితే మాత్రం వారు క్రైస్తవులు కారు. మనకి ఏది కావాలో, ఏది దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడో, మన ఆదాయాల్లో నుంచి, మన కష్టార్జితంలో నుంచి, దేవుడు అనుగ్రహింప చేసిన వనరులో నుంచి దేవుడు మనకి ఏమిచ్చాడో దాన్ని కలిగి తృప్తి కలిగి జీవించటమే దేవునిలో నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా! నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మొదటి యోహాను 2:24లో అంటాడు, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. మొదటి నుండి ఏది విన్నారో అది మీలో నిలవనుండి. మొదటి నుంచి ఏమి విన్నాం? క్రీస్తు రక్షణ సువార్త విన్నాం. క్రీస్తు ప్రేమ సువార్త విన్నాం. పాప క్షమాపణ కొరకైన ఆ యొక్క సువార్త విన్నాం కదా! దేవుని రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించడానికైనా ఆ సువార్త విన్నాం. క్రీస్తును అంగీకరించాం. కాబట్టి ఏదైతే మొదట వేయబడిన పునాది, మనలో వేయబడిన పునాదిలో మనము నిలిచి ఉన్నామో, మరి కుమారుని యందును తండ్రి యందును కూడా మీరు నిలుతురు. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మొదటి నుండి మీరు విన్న వాక్యము, ఆ విశ్వాసపు ప్రకటనలు, మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నా యొద్దకు వచ్చినప్పుడు, నన్ను సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏ యొక్క ఒప్పుకోలుతో మీరు వచ్చారో ఆ ఒప్పుకోలు ఎన్నటికీ మీలో నిలిచిన ఎడల, మొదటి నుండి మీరు వినినది మీలో నిలిచిన ఎడల దానిని మీలో నిలవనీయుడి. మీరు అది మీలో నిలిచిన ఎడల నేను తండ్రి కూడా మరి మీలో నివాసము చేస్తామని ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మరి 8వ వచనం చూస్తే గనక, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా! శిష్యులతో మాట్లాడుతున్న మాటలివి. ఆ ప్రభు రాత్రి భోజనం అయిన తర్వాత ఇక గెత్సేమనే తోటకు వెళ్ళక ముందు వారందరితో మరి ఈ యొక్క విషయాలన్నీ పంచుకుంటా ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా జీవించాలనే విషయాలన్నీ వారికి ఆఖరి మాటలుగా చెప్తా ఉన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. అంటే ఏంటి? ఇక్కడ ప్రభు తన మహిమ కోరుకోవటం లేదండి. ఈ ఫలం అనేది వ్యక్తిగత ఫలము కాదండి. వ్యక్తిగత విజయం కాదు ఇది. మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలన్నిటి ద్వారా దేవునికి మహిమ కలగటానికి ఒక మార్గమైనది. అంటే మనం ఏది మేలు పొందుకుంటున్నామో ఈ మేలుని మనం సాక్ష్య రూపంగా పంచుకొనుట ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. హల్లెలూయా! మనం పొందుకున్న మేలు మనలోనే పెట్టుకుంటే ప్రయోజనం లేదు. దేవుడు చిన్న మేలు చేసినా, పెద్ద మేలు చేసినా మనం ప్రకటన చేయాలి. లూకాసు సువార్తలో ఒక స్త్రీ ఒక నాణెం పోగొట్టుకుంటది. అవునా కాదా? 10 నాణాలున్నాయి. ఒకటి పోగొట్టుకుంటే పాపం దాని కొరకు చాలా కష్టపడుద్ది. ఇల్లు ఊడ్చుద్ది, లైట్ పెట్టి వెతుకుద్ది. ఇక రకరకాలుగా ప్రయాసపడుద్ది. ఆ తర్వాత
ఆ నాణ్యం దొరికిన తర్వాత ఇక ఆమె ఆగదండి. ఇరుగు వారికెళ్ళి, పొరుగు వారికెళ్ళి, పక్కింటి వాళ్ళకెళ్ళి, వెనకింటి వాళ్ళకెళ్ళి, ఇదిగో నా నాణ్యం దొరికింది, నా నాణ్యం దొరికిందని ఆమె వెళ్ళి చాటింపు వేస్తది. తన సంతోషాన్ని ఎదుటి వారితో పంచుకుంటా ఉన్నది కదా! మనము కూడా ఈ సంతోష సమాధాన సువార్తని ఎదుటి వారికి మనం ప్రకటించబద్దులమై ఉన్నామండి. ఏది మేలు పొందుకున్నామో, దేవుడు నీ జీవితంలో ఏమి కార్యం చేశాడు. అసలు రక్షణ సువార్తే చాలా గొప్ప సువార్త అండి. మనం ఎలాగున రక్షింపబడ్డాము, ఎలాగున మనం పాపపు స్థితిలో ఉన్నాము, ఒకప్పుడు కఠినమైన పరిస్థితిలో ఉన్నాము, ఒకప్పుడు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాము, ఒకప్పుడు ఆదరణ లేకుండా పరిస్థితిలో ఉన్నాము, ఒకప్పుడు అసలు ఎంతో బంధింపబడిన స్థితిలో ఉన్నాము. ప్రభు ఎలాగున మనల్ని ఆయన మరి మరి రక్షించాడు, విడిపించాడు, విమోచించాడు కదా! ఆ విపత్కర పరిస్థితి నుంచి మనం ఎలాగున బయటికి తోడుకొని వచ్చాడనే విషయాలు అటువంటి బంధకాలలో సమస్యలు ఉన్న వారికి మనం చెప్పబద్దులమైన మన రక్షణ సువార్తతో పాటుగా మనం పొందుకున్న మేలులను మనం చెప్పబద్దులమై ఉన్నాం. హల్లెలూయా! అంటే ఈ ఫలాలు ఫలించుట, బహుగా ఫలించుట వలన ఎవరికి మహిమ కలుగుతుంది? తండ్రికి మహిమ కలుగుతుంది. తండ్రికి మహిమ కలగాలంటే మనము మేళ్ళు పొందుకుంటూనే ఉండాలి. పొందుకున్న మేలులను మనము తిరిగి దేవునికి మహిమ కలుగునట్లుగా వాటిని ప్రకటించబద్దులమైన 107వ కీర్తనలో చక్కని మాటలు ఉంటాయండి. కీర్తనకారుడు 107వ కీర్తనలో ఏమి రాస్తాడంటే, ఇక్కడ మనుషులకు కష్టం వస్తది. వారి కష్టం వచ్చినప్పుడల్లా వారు దేవునికి మొర్రపెడతారు. వారు దేవునికి మొర్రపెట్టిన తర్వాత దేవుడు వారికి సహాయం చేస్తాడు. వారికి సహాయం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? దేవుని యొద్ద నుంచి మేలు పొందుకున్న తర్వాత ఏం చేయాలి? మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మాకు మహిమ పరచబడును అంటే గనక వారు ఏం చేయాలి? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఎన్నిసార్లు? 5, 6 సార్లు ఈ మాట రాయబడిందండి. దాని వెనక ఏముంటదంటే, ఆయన కృపను బట్టియు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవునికి థాంక్స్ గివింగ్ మనం చేయాలి. మేలు పొందుకున్నప్పుడల్లా అయ్యా నీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా, ఈ మేలు చేసావు ప్రభా. ఇది వ్యక్తిగతంగా మనము దేవునికి థాంక్స్ గివింగ్ ఇవ్వాలి. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలట? కృతజ్ఞతార్పణలు చెల్లించాలంట. రెండవదిగా చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతార్పణలు కూడా చెల్లించాలి. సంఘంలోకెళ్ళి కదా! మరి ప్రభువు కూడా ఎవరైనా స్వస్థపరచబడిన తర్వాత వారికి చెప్తాడు. మీరు వెళ్లి మోషేకి కనబడి, ఆ మోషే నియమించిన కానుకలు వెళ్లి ఆ యాజకులు మిమ్మల్ని మీరు కనపరుచుకొని ఆ యొక్క కానుకలు సమర్పించండి అని చెప్తాడు. రెండవదిగా ఏంటది? కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. ప్రభువుకు మహిమ కలగాలంటే మనము బహుగా ఫలించటం వలన, మేలు పొందుకొనుట వలన, ఆ దేవుడు చేసే ఆ గొప్ప కార్యాలు మనం అనుభవించడం ద్వారా మనం చేయవలసిన విధానము కృతజ్ఞతాస్తుతులు నోరారా దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. మూడవదిగా 107వ కీర్తన 32వ వచనములో అంటాడు, జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురు గాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. హల్లెలూయా! దేవునికి మహిమ కలగాలంటే బయటికి రావాలి. మనము సమాజంలోకి వెళ్ళాలి, సంఘంలోకి వెళ్ళాలి. జన సమాజంలో ఆయనను ఘనపరచుదురు గాక. యెహోవా దేవునికి, ఆ దేవాది దేవునికి, ఆ మహిమకరుడైన దేవునికి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయు దేవునికి మనము అసలు ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేము. అసలు రాగలిగిన దిక్కు లేదు. అటువంటి మరి ఆ కఠినమైన పరిస్థితిలోంచి విడిపించిన కదా! వాళ్ళు ఎలా ఉన్నారట? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. బాధ చేత, కట్ల చేత బాధింపబడిన స్థితిలో వారు దేవునికి మొరపెట్టిరి. మరి అట్టి విధంగా ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి కదా! మన జీవితం కూడా రకరకాల కష్టమయంగా, ఇబ్బందిమయంగా, సమస్యలమయంగా ఉన్నప్పుడు ప్రభు మన మీద కనికరపడి, జాలిపడి, మరి మన ప్రార్థనలు ఆలకించి, కృప చూపించి, మరి మన మొరలు ఆలకించి, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి.
కదా. ఆ మొరలన్నీ దేవుడు ఆలకించి ఏం చేశాడు? కార్యాలు జరిగించాడు కదా. ఇక్కడ మీరు బహుగా ఫలించటం వలన అక్కడ ఒక అభివృద్ధి ఆగిపోయింది, మనకు రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోయింది, మనం చేస్తున్న కార్యాలలో సఫలత మనకు కలగట్లేదు, రకరకాల ఇబ్బందుల్లో మనం ఉన్నాము. దేవుడు వాటన్నిటిని తొలగింప చేశాడు. ఇప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుద్దండి, ఎంత సంతోషం కలుగుద్ది. ఈ సంతోషాన్ని మనము దాచిపెట్టకూడదు, దాన్ని మనము కృతజ్ఞత రూపకంగా స్తుతుల రూపంలో చెప్పాలి దేవునికి. రెండవదిగా అర్పణలు చెల్లించాలి. మూడవదిగా మరి మనుషులకు మధ్య సాక్ష్యం చెప్పాలి. సమాజములో, జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగా కంటే ప్రజల ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట, మరి మన రీచ్ లో వారు వచ్చే వారందరితో ఆ యొక్క కార్యాలు మనం పంచుకొని దేవుని ఘనపరచాలి. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. సంఘంలో ఒక సభగా మనం కూడుకున్నప్పుడు ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయన కీర్తించాలి. ఆయన గొప్పతనాన్ని మనము పొగడబద్దులమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీరు నాకు శిష్యులగుదురు. ఇదిగో ఇట్టి విధంగా మీరు చేస్తే, నేను ఏది మీకు చెప్తున్నానో దాని ప్రకారంగా మీరు చేస్తే, దేవునికి మనం ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి. మీరు భోజనము చేసినా, పానము చేసినా, మరేమి చేసినా దేవునికే మహిమ కలగాలి. పౌలు భక్తుడు కూడా చెప్తాడు, అదే మాటలు చెప్తాడు. మీరు ఏమన్నా చేయండి, ఆ ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలంటే దేవునికి మహిమ చెల్లించే విధంగా అది ఆ కార్యాలు మలచబడాలని చెప్తున్నాడు కదా. కృప వెంబడి కృప, కార్యం వెంబడి కార్యము, సఫలత వెంబడి సఫలత మనం పొందుకున్న ద్వారా మరి దేవునికి ఉపయోగం ఏంటి అసలు కదా. అసలు మానవుడు సృష్టించిన కారణం ఏంటి అసలు దేవుడు కదా. 43 అధ్యాయము 7వ వచనంలో యెషయా గ్రంథంలో మరి దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ నేనే వారిని కలుగ చేసేదని, వారిని పుట్టించిన వాడును నేనే. హల్లెలూయా. లోకంలో అందరూ పుట్టారు, కానీ మరలా మనము క్రీస్తులో మరలా పుట్టామండి. మరలా మనం పుట్టించబడ్డాం, అవునా కాదా. క్రీస్తు కొరకైన ఒక రాజ్యంగా, ఒక యాజకులుగా చేయబట్టానికి కదా మనమందరం కూడా క్రీస్తులో మనం పుట్టాం. నా నామం పెట్టబడిన వారిని అందరినీ సృజించిన వారందరూ ఉన్నారు. అందరూ కూడా ఈ లోకంలో ప్రభు చేత ఈ దినం బ్రతుకున్న 800 కోట్ల చిల్లర ప్రజలు, అంతకుముందు చనిపోయిన తరతరాల నుంచి చనిపోయిన వారందరూ కూడా ప్రభు చేత సృజించబడిన వారే. కానీ దేవుని నామం పెట్టబడిన వారి గుంపులో మనం ఉన్నాము. వారందరి విషయంలో దేవుడు చేసిన కార్యాలు, వాటిని వాటిని బట్టి దేవుని మహిమ పరచటానికి మనం ఈ భూమి మీద ఉన్నామండి. యేసునామాన్ని నమ్ముకుని ఉన్నాం, క్రైస్తవులుగా పరిగణించబడుతున్నాం. అంత్యొకయలో శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులు అనబడి ఆ దినం మొదలుకొని క్రీస్తును వెంబడించిన వారందరూ కూడా మరి క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆ దినాలలో విశ్వాసులు అనేవారు లేరండి, అందరూ శిష్యులే. స్త్రీలు కూడా శిష్యురాండ్రు, పురుషులు శిష్యులు ఉన్నారు, స్త్రీలేమో శిష్యురాండ్రుగా ఉన్నారు. మరి అక్కడ మరి దొర్క అనేటువంటి ఆ స్త్రీ కూడా మరి ఆమె శిష్యురాలు, ఆమె చనిపోయింది, పేతురు వచ్చి ఆమె బ్రతికించాడని ఆ శిష్యురాండ్ర సంఖ్య కూడా మరి వారి గురించి కూడా అక్కడ రాయబడింది. అంటే దేవుడు మా ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే మనమందరము విశ్వాసులు ఉండేదానికంటే కూడా శిష్యులుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఏది చెప్తున్నానో దానిని మీరు జరిగించి పొందుకున్న తర్వాత మీరు చేయవలసిన పని, మీ ద్వారా తండ్రికి మహిమ రావాలి. నేను మీ యందుంటాను, నా మాటలు మీ యందు ఉంటాయి, మరి దాన్ని బట్టి మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలాలు పొందుకున్నట ద్వారా తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే దేవుడు మనకు ఒక పని గాని, ఒక సమస్య గాని పెట్టినా కూడా ఈ సమస్య ముగింపు తర్వాత మనము చేయవలసిన పని, ఒక పని అప్పచెప్తే దాన్ని ఫినిష్ చేసి దాని ప్రభువుకి లెక్క అప్పచెప్పి దేవునికి స్తుతులు చెల్లించడం ఒక పద్ధతి. ఒక సమస్యలో ఉన్నాం, ఆ సమస్య నుంచి విడిపించబడి మరి దేవునికి స్తుతులు చెల్లించడం మరొక పద్ధతి.
ఏదైనా కూడా మన చేతికి ఏ పని అప్పచెప్పబడిందో, శ్రమలు కూడా మనకొక పాఠం అండి. మన జీవితంలో ఒక పాఠం, ఒక అనుదిన జీవితంలో మనకు కలిగే ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్ లో భాగాలు ఇవన్నీ కూడా కదా. తర్వాత ఏమైపోతాం, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి ఆ తర్వాత పోస్టింగ్ లోకి మనం వెళ్తాం. ఎవరికి కూడా మరి ట్రైనింగ్ లేకుండా ఏ జాబ్ లో కూడా వారిని జాయిన్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తారు, ఆ జాబ్ ని ఎలా ఎఫెక్టివ్ గా పనిచేయాలో కదా. మనకు కూడా ప్రభు ఈ శ్రమలిచ్చి మనను కూడా నైపుణ్యం కలిగిన వారుగా, ఆత్మలో నైపుణ్యత కలిగి, ఆత్మలో వృద్ధి చెంది, ఆత్మలో ఫలాలు కలిగిన వారిగా, అందును బట్టి తండ్రికి మహిమ తెచ్చేవారుగా దేవుడు మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు అయితే తనకు చెప్పబడిన పని ఆయన ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాడు. ఇదిగో నువ్వు నాకు ఒక శరీరం అమర్చావయ్యా, ఆ అమర్చిన శరీరంలో నేను వచ్చాను, మరి నరావతారిగా నేను వచ్చాను, ఈ భూమి మీద నేను చేయవలసిన పనంతా నేను చేశానని ఒక రిపోర్ట్ 17వ అధ్యాయం యోహాను సువార్త మరి ఆయన రిపోర్ట్ ఇస్తాడు. 4వ వచనంలో అంటాడు, చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పనిని సంపూర్ణంగా ఈ భూమి మీద నేను నెరవేర్చి ఉన్నానయ్యా, నీ నామమునకే మహిమ కలుగును గాక అని అక్కడ తండ్రికి రిపోర్ట్ ఇస్తున్నాడు. ప్రభు బయలుదేరి వచ్చిన రోజే మరణించాలి, లోక పాపముల కొరకు మరణించాలి, లోకము యొక్క పాపమంతా తన మీద తీసుకోవాలి, పాప ప్రాయశ్చిత్త బలిచ్చాలనేది ఆ ఉద్దేశం ఆయన కలిగి వచ్చాడు. ఆ పనిని ఆయన నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత తండ్రికి ఆ రిపోర్ట్ ఇస్తున్నాడు, అయ్యా నేను నిన్ను మహిమపరచాను ఈ భూమి మీద, నన్ను కూడా మహిమపరచయ్యా అని అడుగుతున్నాడు కదా. ప్రభు ఆ కార్యాలు చేసిన వాడై, మీరు తండ్రికి ఇష్టంగా మీరు జీవించిన ఎడల, మీరు ఫలాలు ఫలించిన ఎడల తండ్రి మహిమ పరచబడాలి. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ ఫలాలు మనం ఫలించుట ద్వారా దేవునికి గొప్ప మహిమ కలుగుద్దండి కదా. మన ఫలాలు లేకపోతే దేవునికి మహిమ కలుగుద్దా? మనం ఏ సాక్ష్యం చెప్పగలం? మన జీవితంలో కార్యాలు జరగకపోతే ప్రభు గురించి మనం ఏ సాక్ష్యం చెప్పగలం? మన ప్రాముఖ్యంగా రక్షణ సాక్ష్యం, మన పాపాలు ఎలా క్షమించబడినాయి, ఎలాగున ప్రభులో ఈ దినం మనం జీవిస్తున్నాం అనేది ఈ ప్రాముఖ్యమైన సాక్ష్యము మనం చెప్పాలి. ఎలాగున నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడ్డాం, ఎలాగున నిత్య జీవానికి మనం వారసులమయ్యాం, ఎలాగున పరలోక రాజ్యంలో మన కొరకు స్థలము సిద్ధపరచబడతా ఉంది, ఎలాగున రాజ్యానికి, నిత్య రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం అనే విషయాలు కంపల్సరీ ఎదుటి వారితో మనం పంచుకోవాలి. మనం ఒక ఆటో ఎక్కామా, ఒక కారు ఎక్కామా, లేకుంటే ఒకరితో కొత్త వ్యక్తితో మనకి సంభాషణ అయిందా, ఏదో ఒక విధంగా మన అవకాశం తీసుకొని వారిలో 2 మాటలన్నా సువార్త సంబంధించిన మాటలు మనం చెప్పగలగాలి. అవునా కదా. తండ్రికి మహిమ కలగాలంటే ఆ తండ్రికి మరి ఇప్పుడు మరి కుమారుడి రూపంలో వచ్చిన క్రీస్తు చేసిన ఆ కార్యము ప్రజలందరికీ మనము తెలియచేయ బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు దినమునకు మనము నిర్దోషులు, నిష్కపటులు కావాలని మరి ప్రభు మన ఎట్టి విధంగా ట్రైన్ అప్ చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ, మనము కూడా ఈ ఆత్మలో వర్ధన ద్వారా చివరి మన అండ్ అల్టిమేట్ గోల్ ఏంటండి, మరి ప్రభు సన్నిధిలో కదా నిరపరాధులుగా, నిర్దోషులుగా మనం నిలబడాలి. ప్రభు కోరుకుంటుంది అదే. ఆయన ఏమంటున్నాడు, మీరు బహుగా ఫలించాలి. ఈ ఫలాల ద్వారా, ఈ ఫలాలను మనం పొందుకునుట ద్వారా దేవునికి గొప్ప మహిమ మన జీవితాల ద్వారా మరి వస్తుందని మరి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ప్రభుకు మన శిష్యులుగా కదా. 28వ అధ్యాయము మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా మీరెళ్ళి ఆ సమస్త ప్రజలను మీరు శిష్యులుగా చేయండి. ఒక్కరిని కాదు, ఎవరెవరు మీ రీచ్ లో వచ్చారో వారందరినీ మీరు శిష్యులుగా చేయడని ప్రభు చెప్తున్నాడు. మన చేతనైనంత వరకు ఎదుటి వారికి మనం ట్రైనింగ్ ఇద్దాం. ఎప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వగలం కదా, ఒక టీచర్ పోస్ట్ లో, ఒక నాయకుడు పోస్ట్ లో, లేకుంటే ఒక అధికారి పోస్ట్ లో ఉన్నప్పుడే మరి క్రింద వాళ్ళకి మనం చెప్పగలం కదా. ఆఫీసర్ గా ఉంటేనే సబార్డినేట్స్ కి మనం ఏదైనా చెప్పి పనులు చేయించగలం కనుక ఆ నాయకత్వ లక్షణాలు మనం ధరిద్దాం. ప్రభు మరి ఏ విధంగా వారిని ట్రైన్ అప్ చేస్తూ మీరు నాకు అప్పుడు శిష్యులు అవుతారని వారికి ఎటువంటి బోధలు చేస్తున్నాడో ఈ బోధలన్నీ మనం అర్థం చేసుకున్న వారమై మనము ప్రభువుకు శిష్యులుగా మారుదాము. అనేక మందిని
శిష్యుల సంఖ్యలో మనము చేరుద్దాము. ఆత్మ ఫలాలు ఫలిద్దాము. శారీరక ఫలాలు ఫలిద్దాము. ఆర్థిక ఫలాలు మనము ఫలిద్దాము. తండ్రికి మహిమ తెచ్చేటువంటి ఆ పాత్రలుగా మనం చేయబడదాము. మొదటి యోహాను 3వ పత్రిక 2వ వచనంలో రాయబడిన మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండమలనని నేను ప్రార్థించుచున్నానని యోహాను భక్తుడు అక్కడ ఉన్న వారితో రాస్తున్నాడు. కనుక మనము కూడా అట్టి విధంగా వర్ధిల్లిన వారమై ఎక్కడ కూడా మనలో అభివృద్ధి ఆగిపోకూడదండి. వర్ధిల్లుతూనే ఉండాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి, వ్యాపిస్తూనే ఉండాలి. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏలుడి అనేటువంటి ఆ మాట మన జీవితాలలో నెరవేర్చబడాలి. అందును బట్టి తండ్రికి గొప్ప మహిమ కలుగుతుంది. అందును బట్టి మనము ఆయనకు శిష్యులుగా పరిగణించబడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.